భారతదేశంలో మోదీకి ట్రంప్కి మధ్యలో ఉన్నటువంటి సంబంధాల విషయంలో మోదీకి వ్యతిరేకంగా చాలా విమర్శలు వస్తూ ఉంటాయి. గమ్మత్ ఏంటంటే నిన్న మొన్న ఇటీవల జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా అమెరికా మోదీకి ఉన్నటువంటి స్థాయిని పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నదా ఈ అనుమానం కలుగుతూ ఉన్నది. దీనికి కారణం ఏంటంటే నిన్న మొన్నటి దాకా భారతదేశం మీద టారిఫ్లు విధించడానికి కారణం విశ్వశాంతికి దోహదం చేయడానికి అని చెప్పి ఒక వైట్ హౌస్ ప్రతినిధి ఒక ఆవిడ సెలవిచ్చింది. కానీ నిన్న అమెరికాలో ఉన్నటువంటి ఇద్దరు పెద్ద అధికారులు సలహాదారులు వాళ్ళు చెప్పింది ఏంటంటే రష్యా ఉక్రెయిన్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం అది మోదీ యుద్ధము, మోదీ చేయిస్తున్న యుద్ధము అని చెప్పారు. అంటే నరేంద్ర మోదీ రష్యా లాంటి అగ్రదేశాన్ని ప్రభావితం చేసి తాను సలహా ఇచ్చి ఉక్రెయిన్ మీద దాడి చేయించి యుద్ధం చేయిస్తున్నాడని అనుకోవాలా? వాళ్ళు చెప్పే మాట అట్లాగే ఉన్నాయి. అంటే ఒక రకంగా మోదీ స్థాయిని అంతర్జాతీయంగా చాలా పెంచుతూ ఉన్నట్లుగా యుఎస్ఏ పెంచుతూ ఉన్నట్టుగా కనపడుతుంది. కనపడలేదా? ఎందుకంటే రష్యాకి డబ్బులు కావాలి, మనకు తక్కువ ధరలో చమురు కావాలి. ఎప్పుడైనా సరే మన దేశ ప్రయోజనాలే మనకు ముఖ్యం. ఎవరి మిత్రులు ఎవరి శత్రువులు అన్నది కానీ కాదు. రాజ్నాథ్ సింగ్ అదే అన్నారు. ఏ దేశానికి కూడా శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు, ఏ దేశానికైనా ఆ దేశ ప్రయోజనాలే ముఖ్యంగా ఉంటాయి అని చెప్పి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఏది ఏమైనా సరే ట్రంప్ తన దేశంలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఆగస్టు 29 నిన్ననే అమెరికాలో ఉన్న ఒక ఫెడరల్ కోర్టు టారిఫ్ల మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది. ట్రంప్ తనకున్నటువంటి అధికారాలను దాటాడని, కాంగ్రెషనల్ వయలేషన్ చేశాడని, కాంగ్రెషనల్ లిమిట్స్ని వయలేషన్ చేశాడని ఇలా అమెరికా కోర్టు చాలా తీవ్రంగా ట్రంప్ చేస్తున్నటువంటి టారిఫ్లను వ్యతిరేకించింది. పక్క అంతర్జాతీయ మీడియా ట్రంప్ అధికారంలో ఉండేది ఇంకా 5-6 నెలల కంటే మించి ఉండదు, ఆయన మధ్యలోనే దిగిపోయే అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ మీడియాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, వాళ్ళు ఊహిస్తూ ఉన్నారు. త్వరలో ఏం జరుగుతుందో చూడబోదాం.